హాయ్ గైస్, వెల్కమ్ టు ఏఎస్టీ కమ్ వర్క్షాప్. అమెజాన్ సెల్లర్ అకౌంట్ క్రియేషన్కి జిఎస్టీ నెసెసిటీ గురించి చూసుకుందాం. ఇప్పుడు ప్రతి ప్రోడక్ట్ మనకు జిఎస్టీ కిందికే వస్తుంది. కొన్ని రేర్ ప్రొడక్ట్స్ అవి మాత్రము నాన్ జిఎస్టీ కేటగిరీ కిందకు వస్తాయి. నాన్ జిఎస్టీ కేటగిరీ కిందలో మీరు అమెజాన్ సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అనుకున్నట్లయితే నాన్ జిఎస్టీ కేటగిరీ కింద వచ్చే ప్రొడక్ట్స్ మాత్రమే మీరు సేల్ చేయాల్సి వస్తుంది. వాటి పొటెన్షియల్ చాలా తక్కువగా ఉంటుంది, సేల్ వాల్యూ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. కాబట్టి మనం అది ఎటువంటి పరిస్థితుల్లో సజెస్ట్ చేయము. ఖచ్చితంగా జిఎస్టీ అనేది అప్లై చేయాల్సి వస్తుంది. ఏఎస్టీ మీకు ప్రొవైడ్ చేసే సర్వీస్ లో జిఎస్టీ ఇస్ ద ఫస్ట్ ప్రాసెస్. మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయిన తర్వాత మేము స్టార్ట్ చేసే ఫస్ట్ సర్వీస్ వచ్చేసి జిఎస్టీ క్రియేషన్. జిఎస్టీ క్రియేషన్ కి మనకు 7 వర్కింగ్ డేస్ పడుతుంది. ఈ 7 వర్కింగ్ డేస్లో మీరు ఏ విధమైనటువంటి ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆ ప్రోడక్ట్ ప్రైస్ ఎంత ఉండాలి, వెయిట్ ఎంత ఉండాలి, ఏ కేటగిరీలో మీకు ఇంట్రెస్ట్ ఉంది, వీటన్నిటిని అనలైజ్ చేసేసి ప్రోడక్ట్ సెలెక్షన్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. ఆ సెలెక్షన్ చేసుకున్న తర్వాత బ్రాండింగ్, లేబులింగ్ అనేది